ఈ మధ్య న్యూస్లో, యూట్యూబ్లో, సోషల్ మీడియాలో ఒకే పేరు ఎక్కువగా వినిపిస్తుంది, ఎప్స్టీన్ ఫైల్స్. కానీ అసలు ఎప్స్టీన్ ఫైల్ అంటే ఏంటి? ఎందుకు ఇంత కాంట్రవర్సీ? ఎందుకు పెద్ద పెద్ద పేర్లు ఇందులో వస్తున్నాయి? ఈ వీడియోలో సింపుల్ తెలుగులో ఈజీగా అర్థమయ్యేలా ఫ్యాక్ట్స్ మాత్రమే చెప్తాను. జెఫ్రీ ఎప్స్టీన్ ఎవరు? జెఫ్రీ ఎప్స్టీన్ ఒక అమెరికన్ రిచ్ బిజినెస్ మ్యాన్. బయటికి చూస్తే చాలా డబ్బు, పవర్ఫుల్ ఫ్రెండ్స్, ప్రైవేట్ జెట్, ప్రైవేట్ ఐలాండ్ కూడా ఇతనికి ఉంది. ఇతని మీద ఉన్న ఆరోపణలు చాలా సీరియస్. చిన్న వయసులో అమ్మాయిలతో సెక్సువల్ అబ్యూస్, సెక్సువల్ ట్రాఫికింగ్. ఇవి రూమర్స్ కాదు, విక్టమ్స్ కోర్టులో చెప్పిన మాటలు. ప్రాబ్లమ్స్ ఎప్పటి నుంచి మొదలయ్యాయి? 2005 ఎప్స్టీన్ మీద కంప్లైంట్స్ వచ్చాయి. అమ్మాయిలు చెప్పారు, మాకు డబ్బులిచ్చి తప్పుడు పనులు మా ఆయనతో చేయించేవాడు అని చెప్పేసి ఇతనిపైన ఆరోపణలు అయితే చేశారు. ఎప్స్టీన్ దగ్గర పవర్ ఉంది, మనీ ఉంది, కనెక్షన్స్ ఉన్నాయి. అందుకే చాలా కాలంగా యాక్షన్ తీసుకోలేదు. 2008లో సాఫ్ట్ పనిష్మెంట్ అంటే ఎప్స్టీన్కి జైల్లో వేశారు. కానీ 13 నెలలు మాత్రమే. డే టైంలో బయటికి వెళ్ళి తిరిగి వచ్చేవాడు. పబ్లిక్ షాక్ అయ్యారు. క్వశ్చన్ ఒకటే, రిచ్ పీపుల్స్కి లా ఒకటా, మాకు ఒకటా అని చెప్పేసి అయితే చాలామంది ప్రశ్నించారు. 2019 అరెస్ట్ అండ్ డెత్. ఎప్స్టీన్ మళ్ళీ అరెస్ట్ అయ్యాడు. ఈసారి ఛార్జెస్ చాలా స్ట్రాంగ్. కానీ కేసు స్టార్ట్ అవ్వకముందే ఎప్స్టీన్ జైల్లో చనిపోయాడు. గవర్నమెంట్ చెప్పింది సూసైడ్, కానీ చాలామంది నమ్మలేదు. ఎప్స్టీన్ ఫైల్స్ ఏమిటి? ఎప్స్టీన్ ఫైల్స్ అంటే ఒక సీక్రెట్ బుక్ కాదు. కోర్ట్ డాక్యుమెంట్స్, విక్టిమ్ స్టేట్మెంట్స్, ఈమెయిల్స్, కాంటాక్ట్ లిస్ట్, ఫ్లైట్ డీటెయిల్స్, ఇవన్నీ కోర్టు దగ్గర సీల్డ్గా ఉన్నాయి. ప్రైవేట్ జెట్ లోలితా ఎక్స్ప్రెస్. ఎప్స్టీన్ దగ్గర ఒక ప్రైవేట్ ప్లేన్ కూడా ఉండేది. దాని పేరు లోలితా ఎక్స్ప్రెస్. ఫ్లైట్ రికార్డ్స్లో చాలామంది ఫేమస్ పీపుల్ అయితే ఇతని ఫ్లైట్లో ఎక్కారు. కానీ ఫ్లైట్ ఎక్కడం వల్ల వీళ్ళు క్రైమ్ చేసినట్టు కాదు. ప్రూఫ్ ఉంటేనే క్రైమ్. ఫైల్స్ ఎప్పుడు, ఎందుకు, ఎలా బయటకు వచ్చాయి? ఎప్స్టీన్ క్లోజ్ ఫ్రెండ్ లీజా మ్యాక్స్వెల్ అరెస్ట్ అయ్యింది. విక్టిమ్ కేసులో కోర్టు డిసిషన్ తీసుకుంది. డాక్యుమెంట్స్ పబ్లిక్ చేయాలని 2023 నుంచి స్లోగా ఫైల్స్ బయటకు వచ్చాయి. బిగ్ న్యూస్ ఎందుకు? కొన్ని బిగ్ నేమ్స్ డాక్యుమెంట్స్లో కనిపించాయి. కానీ ట్రూత్, నేమ్ రావడం క్రైమ్ కాదు. ప్రూఫ్ ఉంటేనే గిల్టీ. సోషల్ మీడియాలో హాఫ్ ఇన్ఫర్మేషన్, హాఫ్ కన్ఫెషన్స్, రూమర్స్ వర్సెస్ ట్రూత్. అందరూ క్రిమినల్స్ అనుకోవడం తప్పు. అన్ని సీక్రెట్స్ బయటపడ్డాయి. తప్పు. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ హిడెన్గా ఉందని చెప్పేసి చాలామంది అనుకుంటుంటారు. ఈ స్టోరీ మనకు లెసన్. పవర్ ఉంటే, మనీ ఉంటే లాస్లో అవుతుంది. విక్టిమ్ వాయిసెస్ చాలా కాలంగా ఇగ్నోర్ అవుతాయి. ఎప్స్టీన్ ఒక వ్యక్తి కాదు, సిస్టమ్ ఫెయిల్యూర్ ఎగ్జాంపుల్. ఎప్స్టీన్ ఫైల్స్ ఎంటర్టైన్మెంట్ కోసం కాదు, ట్రూత్ తెలుసుకోవడానికి. విక్టిమ్స్కి జస్టిస్ ఎందుకు ఇంపార్టెంట్ అర్థం చేసుకోవడానికి. రూమర్స్ నమ్మకండి, ఫ్యాక్ట్ చెక్ చేయండి.